వైసీపీలో రెస్పెక్ట్ లేదంటూ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతలు జగన్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీ మారడానికి ఆత్మగౌరవం నినాదం వినిపిస్తున్నప్పటికీ జగన్ వైఖరి నచ్చక జనసేన పట్ల ఆకర్షితులవుతూ అలాంటి వారంతా వైసీపీకి హ్యాండ్ ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. వైసీపీకి ఎన్నికలకు ముందు నుంచే కీలక నేతలు దూరమవుతున్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు, వంటెద్దు పోకడలను నిరసిస్తూ వారంతా బయటకొస్తున్నారు. వైసీపీలో సీనియర్లకు రెస్పెక్ట్ లేదంటూ రాజీనామాలు చేస్తున్నారు. అలా పార్టీని వీడుతున్న ముఖ్య నాయకుల్లో కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి జగన్కు షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. జనసేన నుంచి బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా తిరిగి విజయం సాధించారు. ఇక ఎన్నికల తర్వాత ఏలూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని అనూహ్యంగా రాజకీయ సన్యాసం ప్రకటించి పార్టీకి రాజీనామా ప్రకటించారు. జగన్ సర్కారులో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని 2.5 నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన జనసేన టీడీపీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మరో కీలక నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గెలిచినా కనీస గుర్తింపు లేదని గ్రంథి అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఖాయం, ఇక ప్రకటన వెలువడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్టులో గ్రంథి పేరు లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మంత్రి పదవి 2 సార్లు చేతి దాకా వచ్చి జారిపోయిన వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గ్రంథి శ్రీనివాస్ పంటి బిగువన పార్టీలో కొనసాగారంటారు. అవమానాలు దిగమింగుకుంటూ ఎక్కడా బయటపడకుండా కనీసం తన వర్గీయుల దగ్గర కూడా మాట వరుసకైనా అధిష్టానంపై విమర్శ చేయకుండా హుందాగా నడుచుకున్నారు. ఆయన మిగిలిన వైసీపీ నేతల్లా జనసేన టీడీపీ అధినేతలపై కూడా ఏనాడు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆయన కూడా ఆళ్ల నాని బాటలోనే పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్లు మంత్రిగా కొనసాగిన అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్పై భీమిల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అవంతి ఘోర పరాజయం చవిచూశారు. ఓటమి తర్వాత ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అవంతి శ్రీనివాస్ బయటెక్కడా కనబడలేదు. అమరావతిలో వైసీపీ అధినేత జగన్ జరిపిన సమీక్షలకు సైతం డుమ్మా కొడుతూ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అవంతి ఎక్కడున్నాడు అంటూ క్యాడర్ వెతుక్కున్న పరిస్థితి.
అలాంటి అవంతి శ్రీనివాస్ సడన్గా మీడియా ముందుకొచ్చి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. బ్రిటిష్ హయాంలో మాదిరి తాడేపల్లి ప్యాలెస్లో నిర్ణయాలు తీసుకుని అందరూ ధర్నాలు చేయండని ఎలా చెబుతారని ఆయన జగన్ని దెప్పిపొడిచారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశానంటున్న ఆయన రెస్పెక్ట్ ఇవ్వని పార్టీలో ఉండలేమంటున్నారు. 15 ఏళ్లు ఓటమి ఎరుగని నేతగా రాజకీయం చేసిన అవంతి రాజీనామాతో మరింత మంది నేతలు జగన్కు షాక్ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ను విపరీతంగా టార్గెట్ చేసిన వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. సొంత సామాజిక వర్గం అంతా జనసేనానికి అండగా నిలవడంతో జగన్ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మిగిలారు. ఇప్పుడు పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు దూరమవుతున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు. జగన్ వైఖరి నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలంతా జనసేనలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మరి ప్రధాన వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకుంటున్న వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.